నమస్తే అండి. నేను మీ దేవిక. వెల్కమ్ టు మై ఛానల్ 'ఆద్య అండ్ అశ్వథ్ టేల్స్'. నేను ఈ రోజు నుంచి కుకింగ్ వీడియోస్ చేద్దామని స్టార్ట్ చేశానండి. అయితే ఇప్పటి వరకు నేను కుకింగ్ వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు కదా! ఇప్పటి వరకు పిల్లలతో అవ్వలేదు. ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను. ఈరోజు అందుకే ఫస్ట్ టైం కాబట్టి స్వీట్ చేద్దామని చెప్పి ఈరోజు మీకు బ్రెడ్ రస్మలై రెసిపీ చూపించబోతున్నాను. ఆ రసమలై మన ఇంట్లో చేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌గా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మనం హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి. హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకొని అవి బాయిల్ చేసుకోవాలి. ఎలా బాయిల్ చేసుకోవాలంటే పూర్తిగా మీడియంలోనే పెట్టకూడదు. అలా అని చెప్పేసి హైలోనే పెట్టకూడదు, సిమ్‌లోనే పెట్టకూడదు. మన దగ్గరుండి పాలు చాలా అంటే ఆ మిల్క్ ఎప్పుడైతే మనం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నామో అవి ఇంకో హాఫ్ అయ్యే వరకు కూడా మనం మరిగించుకోవాలి. హైలో పెట్టేసామనుకోండి పాలు అనేవి ఇదైపోతాయి. అది సిమ్‌లో పెట్టేసామనుకోండి అది ఎక్కువసేపు టైం పట్టేస్తుంది. కాబట్టి దగ్గరుండి మనం మంటని చూసుకుంటూ పాలనేవి మరిగించుకోవాలి. నేను ఈరోజే కుకింగ్ వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఇందులో కొంచెం మార్పులు, కెమెరా సరిగ్గా పెట్టడం ఇలాంటి నాకు రాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను ఇంకా నేర్చుకుని మీకు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. మనం పాలు అలా బాయిల్ చేసుకునేటప్పుడు గరిటెతో మనం తిప్పుకుంటూ ఉండాలి. అంటే అంచులు పట్టేస్తాయి కదండి ఆ పాలు. ఆ అంచుల్ని మనం తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే పాలు అనేవి అడుగు పట్టేస్తాయి. అలా కాకుండా మనం అంచులు అనేవి తిప్పుకుంటూ ఉండాలి. ఈ మిల్క్ హాఫ్ వచ్చే వరకు కూడా మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. చాలా చిక్కగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. అప్పుడే మనకి బ్రెడ్ అనేది అందులో ఉంటుంది. బ్రెడ్ ఆ పాలు అనేది కన్సిస్టెన్సీని పీల్చుకుంటే మనకి మామూలుగా రసమలై ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం అది బ్రెడ్తో చేస్తున్నాం అనమాట. ఆ పాలు అనేవి చాలా దగ్గరగా అయ్యే వరకు కూడా మనం మరిగించుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఈ బ్రెడ్ రసమలై అనేది ఏం చేస్తామంటే ఈ కన్సిస్టెన్సీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోవాలండి. లేదనుకోండి బ్రెడ్ మనం వెంటనే వేడిదనంలో వేసేసామనుకోండి అప్పుడు ఆ బ్రెడ్ అనేది చిదిమిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వేడి కాకుండా చల్లారిన తర్వాత మాత్రమే ఆ కన్సిస్టెన్సీలో మనం ఆ బ్రెడ్స్ అనేవి వేసుకుంటాం. అప్పుడే మనకి బ్రెడ్ రసమలై అనేది చేసుకునేటప్పుడు బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి పాలు అనేది చూస్తున్నారు కదా అవి దగ్గర పడడం స్టార్ట్ అయ్యాయి. అంచులు మాత్రం మీరు తిప్పుకుంటూ ఉండాలి అస్తమానుని. అంచులలో తిప్పుకుంటూ ఉంటే ఆ అంచుకు పట్టిన మేకడంతా కూడా ఆ పాలలో కలిపేసి మనం అలాగా దగ్గరకు వచ్చేదాకా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా నేను చేస్తున్నాను కదా, తొరక ఏదైతే పట్టేస్తుందో ఆ పాలు తొరక అదంతా తీసుకొని మనం ఎప్పుడు ఫ్లేమ్ దగ్గరుండి ఆ మంటని మనం మార్చుకుంటూ ఉండాలండి. అది దగ్గరుండి మనం చేసుకుంటే అంటే పాలు అడుగు పట్టకుండా ఉండడమే మనది మెయిన్ పాయింట్. కాబట్టి మనం అది చేసుకుంటూ ఉండాలి కాబట్టి దగ్గరుండి చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఏం చేస్తారంటే మీరు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఆ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ కానీ లేదా మన దగ్గర మిల్క్ ఉన్న వేసి కలపాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ ఆ వాటర్లో కలిసే వరకు కలపాలి. నేనైతే మాత్రం వాటర్ వేసానండి, పాలు కాదు. వాటర్ వేస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది నార్మల్గా ఉంటుంది కాబట్టి మీరు వేసుకోవచ్చు. ఏదైనా పర్లేదు. ఏదైనా సరే మనకి ఆ పౌడర్ అనేది కరిగాలి కాబట్టి కరిగితే మనం ఆ కన్సిస్టెన్సీ అందులో వేస్తాం కాబట్టి అది చేయాలి. ఒక స్పూను, చిన్న స్పూన్ అండి, ఒక పెద్ద స్పూన్ అనుకుంటే హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి ఒక
టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ అనేది మన స్వీట్నెస్ ఎంత అనేది ఉంటే అంత వేసుకోవాలండి. నేనైతే కరెక్ట్గా వేసాను, ఎందుకంటే మేము ఇంట్లో హెవీగా తీసుకోము స్వీటు, కాబట్టి నార్మల్గా వేసాను. మీకు కావాలంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూన్ కానీ. తర్వాత మనం ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ చేసాం కదా కస్టర్డ్ పౌడర్, అది వేసి మీరు తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పటికి అలా మరుగుతూ ఉండగా అది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. మనం అలా తిప్పాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదం పిస్తా ఇవి ఉంటాయి కదా, అవి ఆ పౌడర్ చేసుకుంటాం కదండి మనం, ఆ పీసెస్ని అందులో వేయాలి. అవి ఎంత వేసుకున్నా పర్లేదు, అది మనం తినేదాన్ని బట్టి. డ్రై ఫ్రూట్స్ ఎంత తిన్నా మనకు నచ్చుతుంది కాబట్టి అవి మనం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. అది మనం తినేదాన్ని బట్టి ఇంకా యాడ్ చేసుకున్నా పర్లేదు. లాస్ట్లో మనం ఎలాగో గార్నిష్ చేసుకుంటాం కాబట్టి నేనైతే 3 స్పూన్స్ అలా వేసాను. అదిగో దగ్గర పడడం స్టార్ట్ అయింది చూడండి. అది దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఆఫ్ చేసిన తర్వాత అదైతే పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మీకు ఏమవుతుందంటే బ్రెడ్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. నేను పెద్ద ప్యాన్లోనే చేశాను కాబట్టి అది మరిగిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తే అది చల్లరడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం ఆ ప్యాన్ తీసి పక్కన పెట్టుకొని బ్రెడ్స్ ఉంటాయి కదా మన దగ్గర, బ్రెడ్స్ తీసుకోవాలి. చూడండి అది పొంగుతుంది కదా, పొంగేదాకా చూసుకోండి. పిస్తా, బాదం అవి వేసాం కాబట్టి పీసెస్ అవి దగ్గర పడిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం పొంగు వచ్చి తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి అది అలా తిప్పేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇది ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అని అనుకుంటారు కానీ కాదు. నేను ఎలా అయితే వీడియో నేను ఎంత కుక్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందో అదే మీకు చూపిస్తున్నాను నేను. తర్వాత ఒక బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మీరు గ్లాస్తో కానీ, లేదంటే ఒక స్టీల్ డబ్బా మూతలు ఉంటాయి కదా అవి కానీ, ఏమైనా మోడల్స్ ఉన్నా మీ దగ్గర, మోడల్స్ లాంటివి ఉన్నా అవి షార్ప్గా ఉన్నాయి అయితే యూజ్ చేయండి. ఆ షార్ప్గా ఉన్నాయి తీసుకొని నేనైతే రౌండ్ సైడ్స్ అయితే ఒక 5 కట్ చేసుకున్నాను. హాఫ్ మిల్క్ కాబట్టి 4, 5 సరిపోతాయండి బ్రెడ్స్, అంతకన్నా ఎక్కువ పట్టవు. అదిగో నేను ఒక 5 పీసెస్ అయితే అలా కట్ చేసుకున్నాను రౌండ్గా. ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ అయితే చిక్కబడింది, చల్లారింది. అది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక బౌల్లోకి తీసుకుంటాను, సర్వ్ చేయాలి కాబట్టి. పీసెస్ అనేది నేను ఆ బౌల్లో అలా పెట్టాను. పెట్టి ఆ కన్సిస్టెన్సీ అనేది దాని మీద అలా వేస్తే అది బ్రెడ్ అంతా పీల్చుకుంటుంది అనమాట. చూడండి వేస్తున్నాను. మొత్తం అదే బ్రెడ్ అంతా పీల్చుకునేలాగా మనం ఆ కన్సిస్టెన్సీ అంతా దాని మీద వేసేయాలండి. వేసేసి ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా వదిలేసారనుకోండి, ఆ బ్రెడ్ అనేది కన్సిస్టెన్సీని పీల్చుకుంటుంది అనమాట. అప్పుడు మనం తింటూ ఉంటే రసమలై ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో సేమ్ అలాగే ఎంజాయ్ చేస్తాము. కన్సిస్టెన్సీ అనేది చాలా వరకు వేయండి, మొత్తం అంతా బ్రెడ్ అంతా పీల్చుకోవాలి. పీల్చుకొని మనం తర్వాత లాస్ట్లో మనకు కావాల్సిన బాదం, పిస్తా ఈ పీసెస్ అని కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ గార్నిష్కి పైన అలా వేసేయండి. ఎప్పుడు కూడా బ్రెడ్ హార్డ్గా ఉండకూడదు. నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ అనేది ఇదిగా ఉండకూడదు, అంటే వేడిగా ఉండకూడదు. అలా అయిన ప్రాబ్లమే, ఇలా అయిన ప్రాబ్లమే. కాబట్టి బ్రెడ్ నార్మల్గా ఉండి కన్సిస్టెన్సీ అనేది చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పర్వాలేదు, బాగా హీట్లుగా మాత్రం పెట్టకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కలిపి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోలో ఏమన్నా తప్పులు చేస్తే మన్నించండి. నా ఛానల్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.